కళాశాల లోపలికి ముగ్గురు నలుగురు వెళ్ళటానికి ఏంటి అభ్యంతరం అని అడుగుతున్నాం మేము. అంటే సైట్ చూడటానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఆ సైట్లో ఏమైనా నిధులు ఉన్నాయా, గనులు ఉన్నాయా? ఎందుకని మీరు వెళ్ళవడంలా? అంటే మీరు చూసేటువంటి హక్కు కూడా ఒక రాజకీయ పార్టీగా కాదు, కొన్ని సంఘాలుగా, విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా, మాజీ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళకి హక్కు లేదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకని పోలీస్కి సందర్భంగా మేము విజ్ఞప్తి చేయదలిచాం. మీరు రక్షణ కల్పిస్తే రక్షణ కల్పించండి, ప్రభుత్వ ఆదేశాలను పాటించండి. కానీ 400 మంది విద్యార్థుల భవిష్యత్తుకి మీరు ఏమాత్రం ప్రమాదం వాటిల్లినా రక్షణ కల్పించలేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, విద్యామంత్రి నారా లోకేష్ ఇందుట్లో ముఖ్యమైనటువంటి బాధ్యత వహించాల్సి ఉంటుంది, పాత్రధారులుగా అనుమానించాల్సి వస్తుందని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకని ఇదే కాదు, ఎస్ఆర్ఆర్ కాలేజీ దాదాపు కొన్ని దశాబ్ద కాలంగా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్గా పోరాడుతూ ఉన్నాం. దానికి ఇంతవరకు కొలిక్కి రావడంలా ఇది రేపు అంతేనా అని చెప్పనని అనుమానాలు, సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి వైఖరి కనుక చేపట్టేటట్టయితే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం తక్షణమే సుమోటోగా దీన్ని తీసుకుని గవర్నమెంట్ కాలేజీ కింద ప్రకటించి ఈ స్థలాన్ని, కాలేజీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అధీనంలో కాలేజీ నడపాలని చెప్పనేది విద్యార్థుల కోరిక, వాళ్ళ తల్లిదండ్రుల కోరిక, నగర ప్రజల యొక్క కోరిక. ఈ 56 సంవత్సరాల కాలేజీ చరిత్రని బూడిదలో పోసిన పన్నీరు చేయమాకండి అని చెప్పనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అధికార పార్టీ ఇందులో ప్రమేయం జోక్యం చేసుకోవాలి. ఇందులో దీనికి తగినటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోవాలి. ఎమ్మెల్సీయా లేకపోతే ఇంకొక బిల్డరా, నాకున్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి వాడా అని చెప్పనేటువంటి అనుచరులు, అనుయాయుల పేరుతో చూడొద్దు. కాలేజీని స్వాధీనం చేసుకుని నడపాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.